ఈరోజు నేను మార్నింగ్ కాస్కోకెళ్ళినప్పుడు నాకు ఎయిర్ ఫ్రైయర్ మంచి డీల్‌గా కనిపించింది. మీలో ఎవరైనా మంచి ఎయిర్ ఫ్రైయర్ కొందామని చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఈ ఎయిర్ ఫ్రైయర్‌ని మీ ముందుకు తీసుకొచ్చే ముందే నేను కొంత రీసెర్చ్ అనేది చేశాను. సో, ఆ రీసెర్చ్ ఏంటి? కొన్నవాళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నారు? ఒకవేళ మనం కొంటే మనకది యూజ్ అవుతదా? అంతేకాకుండా ఎంత బడ్జెట్‌లో ఉంది? స్పెసిఫికేషన్స్ అండ్ యూజర్ రివ్యూస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా వీడియో. దిస్ ఇస్ శివ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ వేదిక. మీడియా బ్రాండ్తో వచ్చే 11.6 క్వార్టర్ డబుల్ డెక్కర్ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ మనకి ఇంట్లో ఉంటే ఎయిర్ ఫ్రైయర్ గాను ఓవెన్ గాను రెండు విధాలుగా మనం వాడుకోవచ్చు. 11.6 క్వార్టర్ డబుల్ డెక్కర్ అంటే పైన సగం కింద సగం అని అనుకుంటే పొరపాటే. అప్పర్ డెక్ 6.3 క్వార్టర్స్తో వస్తే అండ్ లోయర్ ట్రే వచ్చి 5.3 క్వార్టర్స్ వస్తుంది. మనకి కింద లోయర్ ట్రే అర్థం అవ్వాలి అంటే 9 ఇంచ్ పిజ్జా మనకి ఎంతవరకు అయితే ఉంటుందో ఆ 9 ఇంచ్ పిజ్జా అనేది ఈ లోయర్ ట్రేలో అయితే సరిపోతుంది. అండ్ ఇంకా ఫంక్షనింగ్కి వస్తే 8 ప్రీ ప్రోగ్రామ్డ్ ప్రీసెట్స్ అనేది ఇన్బిల్ట్గా ఇస్తున్నారు. అదే కాకుండా మనకి ఆల్రెడీ ఇది మొబైల్ కనెక్టివిటీతో కనెక్ట్ అవుతుంది కాబట్టి మీడియా స్మార్ట్ హోమ్ అనే యాప్ ద్వారా మనం చాలా ఫంక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ దీని మీద కనిపించే ఫంక్షన్స్ కూడా మనకి దాంట్లో వర్క్ అవుతుంది. సో, మనం ఇక్కడ పెంచినా మనకి యాప్‌లో పెరగటం గానీ, సో, యాప్‌కి దీనికి కనెక్టివిటీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. అండ్ ఈ యాప్ అనేది మనకి ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ డివైజెస్ బోత్‌కి సపోర్ట్ చేస్తది. ఈ యాప్ యూజ్ చేసుకొని మనం అప్పర్ డెక్‌లో డిఫరెంట్ సెట్టింగ్స్‌తో మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ సైమల్టేనియస్‌గా లోయర్ డెక్‌లో కూడా డిఫరెంట్ సెట్టింగ్స్ యూజ్ చేసుకొని మనకి పిజ్జానో లేకపోతే మనకి నచ్చింది ఏదైనా సరే లోయర్ డెక్‌లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే ఈ డిఫరెంట్ సెట్టింగ్స్ మనం సెట్ చేసుకొని ఎట్ ఏ టైమ్ ఓవెన్ ఆన్ చేస్తే ఈవెన్ పైన కింద ఎట్ ఏ టైమ్ ఒకేసారి డిఫరెంట్ సెట్టింగ్స్‌తో మనకి కుక్ అవుతది. సిరామిక్ కోటింగ్‌తో అండ్ నాన్ స్టిక్ సర్ఫేస్‌తో వచ్చే ఈ ప్లేట్స్ మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే టచ్ కంట్రోల్‌తో వచ్చే ఎయిర్ ఫ్రైయర్ దాని యొక్క వెయిట్ వస్తే 19.4 ఎల్‌బీ వస్తుంది. 1700 వాట్స్ పవర్ అయితే ఇది ఇన్పుట్‌గా తీసుకుంటది. దీంట్లో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసే యాక్సెసరీస్ వస్తే బాస్కెట్, ట్రే, క్రిస్పర్ ప్లేట్ అండ్ గ్రిల్ ఇవన్నీ బానే ఉన్నాయి. మనం కొనాలి అనుకుంటే చాలా డౌట్స్. కొంటే లాంగ్ లైఫ్ వస్తదా? లేదా త్వరగా పాడైపోతదా? కంపెనీ తరపు నుంచి ప్రొడక్ట్ సపోర్ట్ ఎలా ఉంటది? మనం ఏదైనా క్వెషన్ అడిగినా త్వరగా రెస్పాండ్ అవుతారా? మనకి ప్రాబ్లమ్ సాల్వ్ త్వరగా అవుతదా? లేదా? ఇంకా ఇలాంటివి మరెన్నో డౌట్స్. మొదటగా యూజర్ రివ్యూస్ దగ్గరికొస్తే అప్పర్ డెక్ వచ్చినంత పవర్ లోవర్ డెక్ అయితే రావట్లేదు అని ఒక యూజర్ అయితే పెట్టారు. అండ్ అదే కాకుండా పైన టచ్ స్క్రీన్‌తో రావటం వల్ల మనం ఏదన్నా ఫుడ్ దాంట్లో పెట్టేటప్పుడు మన చేతులకు ఆల్రెడీ ఆయిలీగా అంటేస్తూ ఉంటది. సో, అదే ఆయిలీ ఫింగర్స్‌తో మనం పైన టచ్ స్క్రీన్ టచ్ చేస్తున్నప్పుడు పైన టచ్ స్క్రీన్ కూడా అంత ఆయిలీగా అయిపోయి ఎవ్రీడే మనం పైన కూడా క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి. అండ్ ఇంకో సెకండ్ ప్రాబ్లమ్‌కొచ్చేటప్పటికి పైన ఇచ్చిన టచ్ స్క్రీన్‌లో ఎక్కడ ఆన్ ఆర్ ఆఫ్ అనే బటన్స్ అనేవి ఏవి ఇవ్వలేదు. మనం ప్రతిసారి ఫంక్షన్ అయిపోయిన తర్వాత, మన యూసేజ్ అయిపోయిన తర్వాత, మన పవర్ ప్లగ్ అనేది అన్‌ప్లగ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కెనడాలో స్విచెస్ అనేవి ఉండవు కాబట్టి, నాకు ఈ 2 నెగెటివ్ రివ్యూస్ తప్పించి ఈ ప్రొడక్ట్ మీద నాకు ఎటువంటి నెగెటివ్ రివ్యూస్ అయితే కనిపించలేదు. సో, మిగతావన్నీ చాలా గుడ్ రివ్యూస్ గానే ఉన్నాయి. నేను చేసిన ఈ రీసెర్చ్‌లో నాకు అర్థమైంది ఏంటంటే మొదటి రివ్యూగా పెట్టిన రివ్యూ అనేది నాకైతే అంత కరెక్ట్‌గా అనిపించలేదు. ఎందుకు అంటే దానికి కారణం వీళ్ళు అప్పర్ డెక్‌లో ఎక్కువ క్వాంటిటీ ఇస్తున్నారు. అండ్ లోయర్ డెక్‌లో తక్కువ క్వాంటిటీ ఇస్తున్నారు. అండ్ లోయర్ డెక్‌లో వీళ్ళు ఎక్కువగా పోర్ట్రేట్ చేసేది పిజ్జాస్ గానీ అట్లాంటివి ఏవన్నా ఎక్కువగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. సో, నాకు తెలిసి పిజ్జాకైతే అంత హై టెంపరేచర్స్ అయితే అవసరం లేదు. సో, ఇంటెన్షనల్లీ వాళ్ళు లోయర్ డెక్‌కి తక్కువ పవర్ అండ్ అప్పర్ డెక్‌కి ఎక్కువ పవర్ అనేది ఇచ్చుంటారు. ఇంకా రెండో నెగెటివ్ రివ్యూకి వస్తే సో, ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ అనేది పైన టచ్ స్క్రీన్‌లో అనేది ఇవ్వలేదని అన్నారు. సో, ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ అనేది జనరల్‌గా మనకి పిల్లలు వీళ్ళు తిరుగుతూ ఉంటారు. పొరపాటున ఏదన్నా టచ్ చేస్తే ఫంక్షన్స్ ఆగిపోవటం గానీ, లేకపోతే కుకింగ్ అనేది మధ్యలోనే ఆగిపోవటం గానీ జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటివి జరక్కోకుండా ఉండాలి అని చెప్పి మేబీ సేఫ్టీ ఫీచర్‌లో భాగంగా వీళ్ళనేది అక్కడ ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేసి ఉండకపోవచ్చు.
సో డైరెక్ట్గా అన్ప్లగ్ చేసుకుని ప్లగ్ చేసుకోవటం. అండ్ ఫైనల్లీ నా రివ్యూకి వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ విత్ ఎ బడ్జెట్ రేంజ్. చాలా తక్కువ ప్రైస్లోనే వస్తుంది. నేను ఆల్రెడీ వాల్మార్ట్ అండ్ కాస్కో ఇంకా బెస్ట్ బై ఈ మూడింటిని నేను కంపేర్ చేసి చూసాను. ఈ మూడింటిని కంపేర్ చేయగా నాకు ప్రైస్ అనేది చాలా బెస్ట్గా కాస్కోలోనే నాకు దొరికింది. ఇంతకీ ఇన్ని చెప్తున్నావు, కాస్ట్ అనేది చెప్పట్లేదు ఏంటో అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. కాస్కోలో అయితే $99 డిస్ప్లే చేశారు. నేను చెప్పిన ఈ కాస్కో ప్రైస్ ఆఫ్లైన్ స్టోర్లో మాత్రమే. ఆన్లైన్ స్టోర్లో అయితే అది డిఫరెంట్ ప్రైస్ ఉంది, $110గా ఉంది. అండ్ వాల్మార్ట్లో అయితే $200 డిస్ప్లే చేశారు. అండ్ ఈవెన్ బెస్ట్ బైలో కూడా నియర్ ద సేమ్ ప్రైస్ $200. నాకు ఈ ప్రైజెస్తో కంపేర్ చేస్తూ ఉంటే కాస్కోలోనే నాకు $100 అనేది వస్తుంది. ఈ ఆఫర్ February 1st, 2026 వరకు అయితే ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆల్రెడీ ఫుల్ ప్రైస్తో కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక యాజ్ పర్ కాస్కో పాలసీ ప్రకారంగా 1 మంత్ పర్చేస్ డేట్ లోపు మీరు మళ్ళీ దాన్ని రిమైనింగ్ అమౌంట్ ఆఫర్ అమౌంట్ని అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. నా రీసెర్చ్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ని మీకు ఆల్రెడీ ముందు పెట్టాను. అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అదే కాకుండా ఇంకా మీరు ఏదైనా ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారా, అలాగే దాని యొక్క రివ్యూ, యూజర్ రేటింగ్స్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. దాని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. మీరు ఇక్కడ గుర్తించాల్సింది, నేను ఏ బ్రాండ్ని కానీ ఏ ఆర్గనైజేషన్ని కానీ నేను ప్రమోట్ చేయట్లేదు. నేను జస్ట్ నా వీడియో పర్పస్గానే నేను ఇది రికార్డ్ చేసి మీకు ఆ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం, మీరు కొనేటప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు పడుకోకుండా ఒక మంచి ప్రోడక్ట్ని మీరు కొనాలనేది నా ఆకాంక్ష. ఇలాంటి మంచి యూస్ఫుల్ కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. This is Siva signing off. See you in the next video.